ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఎవరు ఫోన్ చేసింది? ఏంటిది? ఏముంది, మేఘన ఫోన్ చేస్తున్నట్టుంది. అది నాకు కనిపిస్తుంది. నేను అడుగుతుంది దాని పక్కనున్న దాని గురించి. అదేంటి, నేను మేఘన ఐజీ డాటర్ అని సేవ్ చేస్తే మేఘు అని హార్ట్ సింబల్ సేవ్ అయింది. నీ మనసులోని ప్రేమ పొంగి ఈ ఫోన్ వరకు వచ్చినట్టుంది. నువ్వు ఈ మధ్య నన్ను మరీ అపార్థం చేసుకుంటున్నావు దాత్రి. ఆహా, అవునా? నేను అపార్థం చేసుకుంటున్నానా? అపార్థం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటి? మళ్ళీ చేద్దాం. అసలు నీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి ఈ మేఘనకి? నాకేం తెలుసు దాత్రి. కేదార్ ఏంటి కాల్ కట్ చేస్తున్నాడు? ఖచ్చితంగా ఇది ఆ జేడి పని అయి ఉంటుంది. నా కాల్ అయితే కట్ చేసావు, మా డాడీ ఫోన్ నుంచి చేస్తే ఎలా కట్ చేస్తావో నేను చూస్తాను. అన్నిసార్లు కట్ చేస్తే ఫీల్ అవుతుందేమో దాత్రి. మేఘన కంటే నువ్వెక్కువ ఫీల్ అవుతున్నావేంటి? నీ వాయిస్ లో మాడ్యులేషన్ ఏంటి? ఓరి దేవుడా, నేను అలా అనలేదే, నన్ను నమ్ము. దాత్రి, ఐజీ గారు కాల్ చేస్తున్నారు. అంత లేదు, ఆ తింగర్ది సార్ ఫోన్ తీసుకుని చేస్తున్నట్టుంది. సార్ ఫోన్ ఎందుకు తీసుకుంటుంది? నువ్వు మరేను. గుడ్ మార్నింగ్ సార్. అయితే నా ఫోన్ లిఫ్ట్ చేయవా? హలో హలో కేదార్. హలో, ఎందుకు ఫోన్ చేసావు? ఊరికే నీతో మాట్లాడాలనిపించింది, అందుకు. ఇంతకు ముందు నా ఫోన్ కట్ చేసింది ఆ గయ్యాళి జగదాత్రినే కదా? నేను కష్టాన్నా? కాదు, ఫోన్ కట్ అయింది. విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, ఇవాళ వర్కేం లేదు కదా, సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళి సన్సెట్ దాకా ఉండి నైట్ బయటే డిన్నర్ చేసేద్దామా? నేను రాను, రాలేను, రాకూడదు కూడా. ప్లీజ్, మళ్ళీ చేస్తాను. హలో హలో కేదార్, హలో. ఖచ్చితంగా పక్కన జేడి ఉన్నట్టుంది. బామ్మ చెప్పినట్టు ముందు నేను కేదార్ మనసులో ఉన్నానో లేదో తెలుసుకోవాలి. తెలుసుకుంటా. దేవుడే మన మీద పగబట్టేసినప్పుడు నేనేం చేయగలను చెప్పు? నిషికాని ట్రాప్ చేసి ఇంతవరకైతే రాగలిగా మేడం. కౌశికి ఉండగా నిషిక మీతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే డబ్బులు ఇవ్వనిస్తుందా? కౌశికి వద్దనటం అవుననటం మీద ఈ డీల్ ఆధారపడలేదు. నిషిక తెలివైందనుకునే తెంగరది. అందుకే నిషికని బిజినెస్ అని బుట్టలో పడేశాను. నిషిక ద్వారా కౌశిక్ని చావు దెబ్బ కొట్టబోతున్నాను. హలో ఇంద్రాణి గారు, ఏంటి ఇక్కడే ఆగిపోయారు? రండి లోపలికి వెళ్దాం, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి. ఓకే.
రండి. ఆగింద్రాణి 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 ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తావు? ఈ ఇల్లు ఎవరిదో, ఈ ఇంట్లో ఉంటుంది ఎవరో తెలుసుకునే వచ్చావా? ఆమె కౌశికి ఇంటికొచ్చిన అతిథితో అట్నేనా మాట్లాడేది? మీకేం తెలీదు, మీరు ఆగండి పిన్ని. ఈ ఇంట్లో అడుగు పెట్టే స్థాయి నీకు లేదు ఇంద్రాణి. ఎత్తిన కాలు దించి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈసారికి క్షమించి వదిలేస్తాను. ఇంద్రాణి గారు, నేను పిలిస్తే వచ్చారు వదినా. ఆవిడ్ని అవమానించేలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు పిలిచావా? ఎందుకమ్మా? నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నా పార్ట్నర్స్ వస్తున్నారని చెప్పాను కదా మావయ్య. ఏంటి నువ్వు బిజినెస్ చెయ్యాలనుకున్నది ఈ ఇంద్రాణితోనా? అవును అవును అవును. ఈవిన్నెక్కడ చూసామో తెలియట్లేదు కానీ ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది వదినా. చూసే ఉంటావు జగదాత్రి. ఈవిడ గారు గతంలో చేసిన ఘనకార్యాలు అలాంటివే. ఎవరక్క ఈవిడ? ఈవిడ ఇంతకు ముందు ఏం చేసేది? బిజినెస్ పేరుతో జనాలని పిచ్చి వాళ్ళని చేసి మోసాలు చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంద్రాణి, కరెక్ట్ గానే చెప్పానా? సూపర్ బ్యాంక్ అన్న పేరుతో నకిలీ బ్యాంకుని పెట్టి జనాల డబ్బులతో పారిపోవాలని చూస్తున్న ఇంద్రాణిని జీ ఛానల్ అధినేత అయిన వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ కౌశికి వజ్రపాటి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఇంద్రాణి మోసాన్ని బయటపెట్టింది. చిట్ ఫండ్స్, ఇల్లీగల్ ల్యాండ్ సేలింగ్స్, ఇలా ఇంద్రాణి చేసిన అన్ని మోసాల్ని కౌశికి గారు బయట పెట్టారు. తప్పు చేసావు కౌశికి. నా జోలికొచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. తప్పు చేసింది, తప్పుడు పనులు చేసింది నువ్వు ఇంద్రాణి. నువ్వు చేసిన తప్పులకి శిక్ష పడుతుంది. ఎంతటితో అయిపోయిందనుకోకు. ఆకాశంలో ఉన్న నన్ను పాతాళానికి తొక్కేశావు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఏదో ఒక రోజు నీ ముందు నుంచుంటాను. మిగిలిపోయిన మన లెక్కలు తీర్చి తీరతాను. నువ్వు ఎన్ని కుప్పి గంతులు వేసినా నా నీడని కూడా టచ్ చేయి, నీడని కూడా టచ్ చేయి, నీడని కూడా టచ్ చేయి, నీడని కూడా టచ్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.